కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చింది. ఏదైతే శివసేనకి సంబంధించి మొన్న శివసేన షిండే వర్గానికి 4 ఇండిపెండెంట్లు మద్దతు ఇవ్వడం ద్వారా 57 స్థానాలు గెలుచుకున్నటువంటి శివసేన షిండేకి 61 అయింది. అక్కడే స్పెషల్ ఏంటంటే క్రిందటిసారి శివసేన ఉద్ధవ్ థాకరేకి 57 సీట్లు వచ్చినాయి. ఈ దఫా ఆయనకి 20 వస్తే షిండేకి 57. నిజంగా చెప్పాలంటే ఈ ఇద్దరు కలిసి ఉంటే 77 సీట్లు అయి ఉండేది. ఒకనాడు భారతీయ జనతా పార్టీకి 122 వచ్చిన రోజున వాళ్ళకు వచ్చింది అదే అనమాట. ఏది అప్పుడు విడివిడిగా పోటీ చేస్తున్న రోజున అంటే ఇద్దరి బలాలు ఆ రేంజ్లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి మహారాష్ట్రలో మిగతా వాళ్ళు భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించడం కొన్ని చిన్న చితకా పార్టీలతో భారతీయ జనతా పార్టీకి వాస్తవంగా టోటల్గా 5 ఇండిపెండెంట్లతో సహా చిన్న పార్టీలందరూ కలిపి మద్దతు ప్రకటించారు. దీంతో టోటల్గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ గెలుచుకుంది 132. మహారాష్ట్ర చరిత్రలో అత్యధికంగా 132 స్థానాలు గెలుచుకుంది ఇప్పుడు